చాలామంది పేషెంట్స్ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఓన్లీ స్టోన్ తీసేస్తారా? లేదంటే గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తుంటారని. యూజువల్లీ గాల్ స్టోన్ ఒక్కటే తీసేయటం కుదరదు. గాల్ స్టోన్ ఒక్కటే తీసేస్తే గాల్ బ్లాడర్ అట్లానే ఉంచేస్తే ఏమవుతుందంటే లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని గాల్ బ్లాడర్ మొత్తం తీసేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇది సేఫ్ సర్జరీ. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఇంకేమన్నా గాల్ బ్లాడర్ ఒక ఆర్గన్ మొత్తం తీసేస్తున్నాం సార్, దానివల్ల సమస్యలు ఏంటి, మనం ఇంతకుముందులాగా నార్మల్గా ఉండొచ్చా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా మనకి ఏదైతే బైల్ ఉంటుందో అది లివర్ నుంచి డైరెక్ట్గా ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. సో దానివల్ల నార్మల్గా ఇంతకుముందు ఏదైతే డైజెషన్ ప్రాసెస్ ఉందో ఈ డైజెషన్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో దాన్ని ఎక్లమటైజ్ అంటే నార్మల్గా అవటానికి కొంత మేరకు టైం పడుతుంది. సో ఇనిషియల్గా ఎప్పుడైతే గాల్ బ్లాడర్ తీసేస్తారో బైల్ అనేది డైరెక్ట్గా లివర్ నుంచి కిందకి రావటం వల్ల ఇనిషియల్గా ఆ బైల్ అనేది కొంచెం డయేరియా కాజ్ చేసే అవకాశాలు ఉంటుంది. సో అది మెల్లమెల్లగా కొంత నెలల పీరియడ్ మీద మెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో యూజువల్గా డైజెషన్ ప్రాసెస్లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే ఉండదు.